ఇప్పటివరకు నేను విజయవాడలో ఒక్క వీడియో కూడా చేయలే. ఇదే నా ఫస్ట్ వీడియోనే బెస్ట్ వీడియో చేయాలనుకున్నా. ఒకే బిర్యానీలో 5 ఫ్లేవర్స్ ఎంజాయ్ చేయొచ్చు. అరోమా మాత్రం అదిరిపోయింది. ఇంకోటి ప్రతి ఒక్క ఐటమ్ కూడా కిచెన్లో అయ్యేది తెప్పించుకొని తింటున్నాడు. తిని అది బాగుంటేనే రెస్టారెంట్లో పెడతారంట, లేకపోతే తీసి పడేస్తారంట. రాసి పెట్టుకొని మీరు కమ్మటి భోజనం అయితే తింటారు. అలా క్వాలిటీ ఎంత బాగుంది, ఆయన తీసుకునే కేర్ ఎంత బాగుంది. నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికీ నా వందనాలు. అందరూ ఎట్లా మంచిగా మేమైతే బిందాస్ ఉన్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిచ్చా విజయవాడలో ఉన్నా. విజయవాడకి ఎందుకు వచ్చినట్టే, నాకు విజయవాడలో దోస్తున్నాడు, వాడు మా విజయవాడ వీడియో చేయవారా అబ్బాయి అని గల్ల పట్టుకొని అడిగినంత పని అయింది. వాడు మొన్న రెస్టారెంట్కి పోయినంట, ఖతర్ నాకు ఫుడ్ నచ్చిందంట. వాడు నాకు అడిగిన ప్రతిసారి నేను ఏం చెప్తుండే అంటే, అరే మంచి ఫుడ్ ఉంటే ఎప్పుడు చేస్తా అని ఉండే. ఇప్పటివరకు నేను విజయవాడలో ఒక్క వీడియో కూడా చేయలే. ఇదే నా ఫస్ట్ వీడియోనే బెస్ట్ వీడియో చేయాలనుకున్నా. అందుకనే వానికి నచ్చిన రెస్టారెంట్, వాడు తిని బాగుందన్న రెస్టారెంట్కి వచ్చిన. ఏడికి వచ్చినామంటే విజయవాడలో గురునానక్ కాలనీ మెయిన్ రోడ్ మీదనే చాళుక్యాస్ రెస్టారెంట్ అని ఉంది. ఈడ వెజ్ అండ్ నాన్ వెజ్ థాలీలతో పాటు ఖతర్నాక్ బిర్యానీలు ఉంటాయి. ఆ బిర్యానీలు కూడా మస్తు రకాల బిర్యానీలు. ఇక్కడ చిట్టుముత్తల బిర్యానీ, బుట్ట బిర్యానీ, దాంతో పాటు క్రిస్పీ క్రంచీ స్టార్టర్లు కొన్ని ఉన్నాయి. పిల్లలకు కానీ పెద్దలు కానీ ఇష్టంగా ఇరగదీయొచ్చు అట్లాంటి స్టార్టర్లు ఉన్నాయి. అవి తిన్నికి వచ్చినాము. గురునానక్ కాలనీ మెయిన్ రోడ్ లోనే ఉంటుంది రెస్టారెంట్. హైవే పక్కలనే నడురి లోపలికి పోయి ఫుడ్ ఇరగదీద్దాం దారి. చలో, చాళుక్యాస్ రెస్టారెంట్లో ఏమేమి తీసుకున్నామంటే క్రంచీ చికెన్ ఒకటి తీసుకున్నాము, దాంతోపాటు కాన్ఫర్ట్ చికెన్ ఒకటి తీసుకున్నాము. బిర్యానీలో మస్తు వెరైటీలు ఉన్నాయి. అంటే దమ్ బిర్యానీలు, ఫ్రై పీస్ బిర్యానీలు ఇవన్నీ దొరుకుతుంటాయి కదా. అట్లా కాకుండా వీళ్ళ దగ్గర కొత్త బిర్యానీలను ఇంట్రడ్యూస్ చేస్తుంటారంట. అట్లా ఈరోజు తీసుకున్న బిర్యానీ ఏంటంటే బుట్ట బిర్యానీ ఒకటి తీసుకున్నాం, దాంతోపాటు చిట్టుముత్యాల చికెన్ బిర్యానీ ఒకటి తీసుకున్నాము. ఇది ఇద్దరు తినొచ్చు, 300 రూపీస్. దాంతోపాటు కాన్ఫర్ట్ చికెన్ ఏదైతుందో ఇది 320 రూపీస్, క్రంచీ చికెన్ కూడా 320 రూపీస్. బుట్ట బిర్యానీ 999 రూపీస్, అంటే 1000 రూపీస్. ఇద్దరు నుంచి ముగ్గురు తినొచ్చు. ఇంట్లో ఈ బుట్ట నిండా బిర్యానీ వస్తుంది. చికెన్, మటన్, ప్రాన్స్, ఎగ్ ఇవన్నీ వస్తాయి. చిట్టుముత్యాల బిర్యానీ అయితే ఇందాక ఆ దమ్మేసి ఆ మూత తీసినప్పుడు దాని వాసన అసలు ఎంత కమ్మ ఉన్నదంటే ఎప్పుడు తిందాం రాబాయ్ అని అనిపించింది, అంత ముద్దు ఉన్నది. ఇప్పుడు ఫస్ట్ ఈ రెండు తిని టెంప్టింగ్ ఉన్న ఈ చిట్టుముత్యాల బిర్యానీ తిందాం. దీనికి గార్లిక్ సాస్ ఒకటి ఇచ్చారు. చాళుక్యాస్ రెస్టారెంట్లో, విజయవాడలో ఉన్న చాళుక్యాస్ రెస్టారెంట్లో క్రంచీ చికెన్ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. మీకు సౌండ్ రికార్డ్ అవుతుందో లేదో, క్రంచీ ఉంది పేరుకు తగ్గట్టే. మీదికెళ్ళి మసాలా తగులుకుంటేనే లోపల చికెన్ బ్రెస్ట్ పీస్ కదా, సూపర్ సాఫ్ట్ ఉంది, మస్తు మెత్తగా అనిపిస్తుంది. పిల్లలు అయితే మస్తు ఇష్టంగా తింటారు. అదిరిపోయింది. గార్లిక్ సాస్లో అద్దుకుందాం. రెండు డిఫరెంట్గా అనిపిస్తుంది. నాకు ఇట్లా కరకరం అంటుంటే మస్తు అనిపిస్తుంది, మస్తు ఇష్టం, ఇంకా తినాలనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇది కాన్ఫ్లెక్స్తో చేసిరా. వీళ్ళు కొత్త అన్ని అట్లా ఇంట్రడ్యూస్ చేసుకుంటుంటారంట. నాకు లోపల షెఫ్లతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పింది. ఇలా ఓనర్ ఎంత పర్టికులర్ అంటే సేమియా చికెన్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేసిరంట. ఆ సేమియా చికెన్ని అందరు ఇష్టంగా తిన్నారంట. ఒక ఇద్దరికి ఎవరికో కుచ్చుకోపోయినాయంట. అవి మామూలుగా నమ్మలేటప్పుడు కొంచెం ఉంటాయి కదా, కొంచెం ఏజ్డ్ పర్సన్స్. వాళ్ళకి అట్లా అయ్యిందని దాని టేస్ట్ సూపర్ ఉండి ఎక్కువ సేల్ అవుతున్న ఐటమ్ని కూడా తీసేసిరంట. ఎందుకు అని అంటే దానివల్ల ఒక్కరికైనా హామ్ జరిగింది కదా, ఎంత బాగున్నా కూడా మనం సర్వ్ చేయొద్దు అని అట్లా పక్కకు పెట్టేశారంట. నాకు అది ఆయన చెప్పగానే
భలే అనిపించింది నాకు. ఇంకోటి ప్రతి ఒక్క ఐటమ్ కూడా కిచెన్లో అయ్యేది తెప్పించుకొని తింటున్నాడు. తిని అది బాగుంటేనే రెస్టారెంట్లో పెడతారంట, లేకపోతే తీసి పడేస్తారంట. నేను ఇప్పటివరకు ఒక 800-900 వీడియోలు చేసిన. ఇద్దరిని చూసిన. ఒకటి నెల్లూరులో మురళీకృష్ణ హోటల్ ఉంది, ఆ ఓనర్ని చూసిన. తర్వాత ఈయననే చూసిన, రామకృష్ణ గారు. అంటే ఒక ప్యాషన్తో వర్క్ చేసేటోళ్ళు మస్తు తక్కువ మంది. నెక్స్ట్ కాన్ఫర్ట్ చికెన్. మీదకెళ్ళి బటర్ వేసి ఇచ్చారు, అదిరిపోయింది. దీన్ని ఎట్లా చేస్తారంటే ఆలుగడ్డను చిన్న చిన్న ముక్కలు స్లైసెస్ చేసి ఆలుగడ్డ బజ్జీ చేసినట్టు దాని మధ్యలో మ్యారినేటెడ్ చికెన్ ఉంటుందిగా, అది పెట్టి ఒక టూత్ పిక్ గుచ్చి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి దాని తర్వాత మళ్ళీ తడక కొడతారు సాస్లో అవన్నీ వేసి. అదిరిపోయింది. అదిరిపోయింది బటర్. దీని టేస్ట్ అసలు ఇచ్చిపాడు. తింటుంటే తినకొద్దీ తినబుద్ధి అవుతుంది. ఇవే కాదు, వెజ్ అండ్ నాన్ వెజ్ థాలీ కూడా ఉన్నది. వెజ్లో దాదాపు ఒక 13-16 ఐటెంలే ఉన్నాయి. 185 రూపీస్ వెజ్ థాలీ. అందులోటి ఒక కూర చూసిన నేను, వడియాల కూర, వడియాల పులుసు. అదేంటది కర్రీ? వడియాల పులుసు అంట. భలే ఉంది ఆ చూడనికి మాత్రం. బ్రో ఒకసారి ఆ కర్రీ దేవా, మస్తు ప్రీమియం ఉన్నాయి కూరలు చూడనికి. బాబా తిరిగిపోయింది, నోట్లో మొత్తం నీళ్ళు వచ్చేసినాయి నాకు. ఇడ్లీని సాంబార్లో నానబెడితే ఆ ఇడ్లీ ఎట్లా తెలుసుకుంటుంది అట్లుంది. ఇప్పుడు చిట్టుముత్యాల బిర్యానీ తిందాం. చేసే తరీకా కూడా నేను ఫస్ట్ టైం చేసిన, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆయిల్లోనే పచ్చి చికెన్ వేసేసి ఉల్లిగడ్డలు వేసి అవన్నీ ఎంపుతారు, భలే ఉన్నది. అరోమా మాత్రం తిరిగిపోయింది. రైస్ ఫీలే మనకు అర్థమైపోతుంది చిట్టుముత్యాలే. అది పట్టుకుంటుంటే రైస్ ఫీలే మస్తు అనిపిస్తుంది. లెగ్ పీస్ బ్యాచ్ ఎవరైనా ఉంటే మీకు హైఫై చియర్స్. దమ్ బిర్యానీలా ముక్కు ఉంటుందా అట్లుంది. దీనికి ఒక 3 రకాలు ఇచ్చారు. చికెన్ గ్రేవీ ఇచ్చారు, ఇలా ఇది చికెన్ ముక్కలతో చేస్తారు. చికెన్ ముక్కలు వేసి దీంతో పాటు రైతా, ఈ గుంటూరు విజయవాడ ఏరియాలో దొరికేది గోంగూర. నన్ను అడిగితే దీనికి 3 అవసరం లేదు. ఇంకా మనం ఫ్లేవర్ పెంచుకోవాలి, ఇంకా మనం ఇంకో రకంగా తినాలి అని అనుకుంటే తీసుకోవాలి. కానీ ఈ రైస్కి ఫ్లేవర్ మాత్రం అదిరిపోయింది. ఓ 2 తీసుకుంటే 3 టైట్గా తినొచ్చు. లేదు స్టార్టర్ చెప్పిన తర్వాత అయితే 2 తినచ్చు. వీళ్ళు ఫస్ట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ నడిపించారంట. 23 years చేశారంట. అప్పుడు పిల్లలకు పొద్దు నుంచి రాత్రి వరకు 6 సార్లు ఫుడ్ ఉండేటోళ్ళంట. అట్లా మొత్తం చేయి తిరిగిపోయిందండి లెక్కగా. చికెన్ గ్రేవీతో తిందాం. గోంగూరతో తిందాం. గుంటూరు విజయవాడలో దొరికే గోంగూర ఫ్లేవర్ ఉంటుందా, ఏడరాదు. చేసుడు వీళ్ళంతా బాగా చేస్తారు, ఎందుకంటే వీళ్ళకన్నా దొరుకుతుంది, ఎక్కువ వాడతారు కాబట్టి బాగా చేయి తిరిగిపోయి ఉంటారు. అందులో యమ్మీ దాని మమ్మీ. ఇట్లా ప్లేట్ ఊడ్చుకొని చాలా తక్కువ ప్లేస్లలో తింటాం. ఇప్పుడు ఏం చేద్దామంటే బుట్ట బిర్యానీ తిందాం. ఇద్దరు కాదు భయ్, 3 తినొచ్చేది. అందులో 2 members అని ఉంది. కానీ ఫిష్, ఓ సారీ మర్చిపోయాను. ఇంట్లో నేను ఓన్లీ చికెన్, మటన్, ప్రాన్స్ చెప్పిన, ఎగ్ చెప్పిన, కానీ ఫిష్ చెప్పాలి. ఫిష్ కూడా ఉంది. ఈ దమ్ బిర్యానీ మసాలా కూడా హైదరాబాద్ దమ్ బిర్యానీ స్టైలే, కాకపోతే చెప్తా. ఇందాక ఎవరైతే సర్వ్ చేస్తున్నారు కదా, ఆయనకు కూడా చిట్టుముత్యాల బిర్యానీ అంటే ఇష్టం అంటే. ఇంట్లో ఆనియన్స్ వేసారు, పచ్చ ఆనియన్స్ వేసారు, ఫ్రైడ్ ఆనియన్స్ కాకుండా. ఇంకా లేయర్కి ఇలాచీ పౌడర్ వేసారు. నాకు ఇలాచీ ఫ్లేవరు బిర్యానీలు తగిలితే అసలు మస్తు ఇష్టం. ఫస్ట్ ఉట్టి బిర్యానీ రైస్ తిందాం. వేడి ఉంది. అబ్బా, ఏదైతే పంట కింద పడద్దో అదే పడ్డది. అదేందో మీకు తెలిస్తే కామెంట్లో చెప్పారు. నా శత్రువు వాడు. నాకు ఇట్లా ఫ్రైడ్ ఎగ్ని ఇట్లా చూస్తే బలి ఇష్టం. లటక్మని మింగేయాలనిపిస్తుంది అట్లే. ఈ చికెన్ కూడా తందూరి ఐటమ్ ఇచ్చారు, చికెన్ టిక్కా.
టిక్కాలో నాకు నచ్చేది ఏంటంటే ఆ పులుపు తగులుతుంటుంది కదా, పులుపుతో పాటు లైట్గా కారం తగిలి బొగ్గుల మీద కలిగిన ఫ్లేవర్ ఉంటుంది, స్మోకీ ఫ్లేవరు అదిరిపోతుంది. నాన్ వెజ్ మీల్స్ చెప్పలే కదా, వెజ్ మీల్స్ 185 రూపీస్, 13 to 16 ఐటమ్స్ వస్తాయి. నాన్ వెజ్ మీల్స్ ఏమవుతుందంటే ఆ వెజ్ ఐటమ్స్తో పాటు మటన్ ఫ్రై వస్తుంది, ప్రాన్స్ ఫ్రై వస్తుంది, చికెన్ కర్రీ వస్తుంది. ఇది 399 రూపీస్. ఒకే బిర్యానీలో మనం 5 ఫ్లేవర్స్ని ఎంజాయ్ చేయొచ్చు. బేస్ రైస్ ఒకటే, ఆ బేస్ రైస్ మీద చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్, ఎగ్, కొంచెం ఘాట్ అయితే తగులుతుంది. ప్రాన్స్ ఫ్రై తింది. ప్రాన్స్ తినాలంటే నాకు జర భయము. నేను ఆ ఎక్స్ప్రెషన్ని కంట్రోల్ అయితే వేసుకోలేను బయట, అంటే ఆ నీసు వాసన వస్తుంది కదా, నాకు అస్సలు నచ్చదు, అస్సలు లేదు అట్లా. చాళుక్యాస్ రెస్టారెంట్ ఏంటంటే రమేష్ హాస్పిటల్ నుంచి, విజయవాడ రమేష్ హాస్పిటల్ నుంచి 1.5 కిలోమీటర్స్ ఉంటుందంట. గురునానక్ కాలనీ మెయిన్ రోడ్లో ఉంటుంది. ఫిష్ తిన్నాం. మంచిగా మెయింటైన్ చేస్తారు, ఫ్రెష్గా మెయింటైన్ చేస్తారు. ఈ రెండు. నాకు సీ ఫుడ్ తినాలంటే భయం. చలో రైతా చేయాలి. ఇక స్విగ్గీలో కూడా అవైలబుల్ ఉన్నారు. మీరు ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేసుకోవాలంటే స్విగ్గీలోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోరు. విజయవాడలో ఉన్న వాళ్ళు కిట్టి పార్టీలు మస్తు అవుతాయండి. ఇక్కడ ఇప్పటివరకు దాదాపు ఒక 30-40 కిట్టి పార్టీలు అయినాయంట. ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ సపరేట్గా పార్టీలు చేసుకోవాలంటే వీళ్ళు క్యాటరింగ్ కూడా చేస్తారు. అదిరిపోయింది. ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి హైదరాబాద్ వెళ్తున్నా, లేదంటే గుంటూరు నుంచి ఇట్లా హైదరాబాద్ పోతున్నా కూడా విజయవాడ లాగి తినాలంటే కనుక గురునానక్ కాలనీలో చాళుక్యాస్ రెస్టారెంట్ అని ఉంటుంది. రాసి పెట్టుకొని మీరు కమ్మటి భోజనం అయితే తింటారు. నేను ఏదైతే సాటిస్ఫై అయ్యానో అది మీరు ఖచ్చితంగా అవుతారని నేను నమ్ముతాను. ఎందుకంటే అలా క్వాలిటీ ఎంత బాగుంది, ఆయన తీసుకునే కేర్ ఎంత బాగుంది. చలో ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చేస్తూనే ఉంటాం, మీ నోట్లో ఊరు నేర్పిస్తూనే ఉంటాం. మీరేం చేయాలి? మంచిగా ఉండరు, మంచిగా ఎక్సర్సైజ్ చేయరు, హెల్తీగా ఉండరు, హ్యాపీగా ఉండరు, నవ్వుకుంటూ ఉండరు, మన వీడియోలు చూసుకుంటూ ఉండరు, ఉంటాం. అలా ఎందరో తిండి పోతుంది. అందరికీ మా వందనాలు. బాయ్. లవ్ యూ చిచాస్.